ఈ సినిమా గురించి చెప్పాలంటే అందరం టీం వర్క్ చాలా కష్టపడి చేశాము. అందరూ ఆర్టిస్టులు కానీ 18 days వర్క్షాప్ చేసిన కానీ అందరు టెక్నీషియన్స్ కానీ ప్రీ రిహార్సల్ చేసుకొని ఒక 27 days ఒకే చోట స్టే చేసి వన్ షెడ్యూల్లో కంప్లీట్ చేసుకున్నామండి సినిమాని. ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ కాకుండా మాకు సపోర్ట్ చేశారు. మాకు పెద్ద ఎసెట్ ఏంటంటే కట్టంనేని అరవింద్ గారు మా వర్క్ చూసి ఆయన సపోర్ట్ చేసి ఆయన యాడ్ అవటం మాకు. ఇంకోటి రాఘవ్ సార్ మనిషి చాలా కూల్గా ఉంటారు కానీ చాలా వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అండ్ రాంబాబు గారు, వీళ్ళు ముగ్గురు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. అనుకున్నట్టు తీయడానికి, వీళ్ళందరూ అనుకున్నట్టు తీశారని చెప్పడానికి చెప్తున్నారంటే వాళ్ళు ముగ్గురే కారణం. ప్రతి చాలా సపోర్ట్ ఉండి నిలబడ్డారు. అందులో టెక్నీషియన్స్, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ అండ్ ఫైట్స్ అయితే చాలా బాగా చేశాడు. కొత్త కుర్రాడు చాలా డే అండ్ నైట్లు ఉండి రిహార్సల్ చేయించుకొని ఒకవేళ అవుట్పుట్ వాళ్ళు ఆర్టిస్టులు కొంచెం స్టైల్ అవుతున్నారంటే మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ట్రైన్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఇండియాలో కంప్లీట్ అయింది అంటే బికాస్ ఆఫ్ యూ అఖిల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేమరాజ్ సార్, నేను ఏది చేసినా నా పర్సనల్ లైఫ్లో కానీ సినిమా లైఫ్లో కానీ నా ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ప్రేమరాజ్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ సపోర్ట్ ఉంటుంది మీకు. అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన యాంటాగనిస్ట్ రణధీర్, నీ ఎఫర్ట్ మర్చిపోలేము రణధీర్, చాలా బాగా చేశావు. అండ్ నరేష్ నాకు ఫస్ట్ నుంచి తెలుసు, నాకు సొంత బ్రదర్ లాగా. తను ఎంత కష్టపడతాడంటే ఒక క్యారెక్టర్ చెప్పిన తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాడు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అంత ఎఫర్ట్ పెడతాడు. థ్యాంక్ యూ నరేష్. అండ్ శాండీ, యాక్చువల్లీ ఈ సినిమాలో అందరికంటే హోప్స్ పెట్టుకుంది పద్మ అనే క్యారెక్టర్ మీద, టైటిల్ రోల్. అండ్ ఆ అమ్మాయి కష్టపడిన తీరు చూస్తే ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ శాండీ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా త్వరలో రిలీజ్ ముందుకు వెళ్తున్నాము. అందరూ మా సినిమాను ఆదరించి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను.